ఉన్నటువంటి చాప్టర్ పాలినామియల్స్. పాలినామియల్స్ ఇంట్రొడక్షన్ ఈరోజు చెప్పుకొని నెక్స్ట్ క్లాస్ నుంచి మనము 10th క్లాస్ 3.1, 3.2, 3.3 మనం డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే పాలినామియల్స్ ఇంట్రొడక్షన్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ 3x ప్లస్ 2 ఉందనుకోండి. 3x ప్లస్ 2లో 3 అనేది ఒక కాన్స్టెంట్, ఈ x అనేది ఒక వేరియబుల్. మీరు చాలాసార్లు వినే ఉంటారు కాన్స్టెంట్ వేరియబుల్ అని. కాన్స్టెంట్ అంటే దాని యొక్క వాల్యూ మనకు మారదు. బట్ వేరియబుల్ అనుకోండి, సపోజ్ ఇక్కడ x టర్మ్ బదులు మనం 1 తీసుకోవచ్చు, 2 ఆర్ ఎనీ నెంబర్ మనము తీసుకోవచ్చు. వేరియబుల్ అంటే దాని యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే దాని యొక్క వాల్యూ మారకుండా సేమ్గా ఉంటుంది, దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం జస్ట్ 2 ఎగ్జాంపుల్స్తో చూస్తాం. ఇప్పుడు ఎవరైనా ఒక 5 చాక్లెట్స్, సపోజ్ 10 చాక్లెట్స్ 1 రూపీ చాక్లెట్స్ 10 బై చేశారు అనుకున్నాం. అదేవిధంగా ఇంకొక అతను సేమ్ 10 చాక్లెట్సే బట్ ఇతడు 5 రూపీస్ చాక్లెట్స్ బై చేశాడు అనుకున్నాం. ఇంకొకతను సేమ్ 10 చాక్లెట్సే 100 రూపీస్ ఈచ్ 100 రూపీస్ చాక్లెట్స్ బై చేశాడు అనుకున్నాం. ఇక్కడ మనకు ఒకే కాన్స్టెంట్ వాల్యూగా మనకి ఏముంది, ఇక్కడ 10 అనేది ఉంది. చూడండి, ఈ 3 కేసెస్లో కూడా మనకి 10 అనేది కాన్స్టెంట్గా ఉంది. 10 చాక్లెట్స్ అనేది కాన్స్టెంట్. బట్ ఇక్కడ 1 రూపీ చాక్లెట్స్ ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 5 రూపీస్, థర్డ్ కేసులో 100 రూపీస్. ఇది మేబీ చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి దీన్ని మనము సపోజ్ 10x అని రాసుకున్నట్లయితే ఫస్ట్ కేసెస్లో 10 చాక్లెట్స్ ఇంటూ 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు 10. సెకండ్ కేసెస్లో 10 చాక్లెట్స్ ఇంటూ 5 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 50. థర్డ్ కేసెస్లో 10 చాక్లెట్స్ ఇంటూ 100 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000. మనకి ఇక్కడ వాల్యూ చేంజ్ అయ్యింది ఫైనల్గా. కానీ ఇక్కడ మనం చేసేటప్పుడు చూడండి, ఇది ఏదైతే ఇది ఉందో, ఈ ఫస్ట్ 10 చాక్లెట్స్ మనం తీసుకున్నామో అది కాన్స్టెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి రూపీస్లో మనం ఏదైతే తీసుకున్నామో అది చేంజ్ అవుతూ వస్తుంది. దాన్నే మనము వేరియబుల్గా ఎక్స్గా రాసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్తో కాన్స్టెంట్కి వేరియబుల్కి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక కాన్స్టెంట్, కాబట్టి ఒక వేరియబుల్ అనేది ఇప్పుడు సపోజ్ 3x ప్లస్ 2 ఉంది అనుకున్నాం. ఇప్పుడు మీకు అప్పుడే చెప్పాను, దీంట్లో 3 అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, x అనేది వేరియబుల్. కాబట్టి వేరియబుల్స్ మనం ఎప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి నుంచి జెడ్ వరకు వేరియబుల్స్ తీసుకుంటాం. కాన్స్టెంట్ వాల్యూస్ అయితే మనకు నెంబర్స్లో డినోట్ చేస్తాం. ఇది మనకు కాన్స్టెంట్స్ వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్. ఇది మనకు ఈ పాలినామియల్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దీని గురించి డీటెయిల్గా తీసుకుని స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ పాలినామియల్స్ పోదాం. ఇందాక చెప్పుకున్నట్టు 3x అనేది ఒక an ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. కాబట్టి 3x అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సపోజ్ ఇది రెక్టాంగిల్ తీసుకోండి. మనం రెక్టాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇప్పుడు మనకు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్, ఇట్లా మనకు డిఫరెంట్గా డిఫరెంట్ రెక్టాంగిల్స్ తీసుకుంటే ప్రతి ఒక్కదానికి దాని యొక్క లెంత్, బ్రెడ్త్ మనకు చేంజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనము వీటికి వేరియబుల్గా ఎల్ అని, దీనికి బ్రెడ్త్ వేరియబుల్గా బి అని మనము తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నటువంటి రెక్టాంగిల్కి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అనుకుంటే, బ్రెడ్త్ అనేది బి ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుందాం. ఇప్పుడు ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి, దట్ మీన్స్ 6 into 4, 24 square centimeters or meters or anything units.
కాబట్టి మనకి ఒక స్క్వేర్ తీసుకున్నా, ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఆర్ ఎనీ అదర్ షేప్ తీసుకున్నా, దానికి మనం ఏరియా కానీ పెరిమీటర్ కానీ ఇట్లా మనము సపరేట్గా ఏ వాల్యూస్ తీసుకున్నప్పటికీ అన్నీ కూడా వేరియబుల్స్లో నుంచి మనము అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి దాని యొక్క వాల్యూస్ మనము అబ్టైన్ చేస్తాము. మనం పాలినామియల్ కి డెఫినేషన్ చూసుకున్నట్లయితే an algebraic expression in which the variables involved have any non negative integral is called polynomials అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలంటే ఇప్పుడు మనం సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పుకొని ఆ ఎగ్జాంపుల్స్ నుంచి ఆ డెఫినేషన్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ 4 ఎగ్జాంపుల్స్లో నుంచి మనం పవర్స్ అన్నిటిని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా పాలినామియల్స్ అవుతాయా, ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా పాలినామియల్ అవుతుందా అంటే మనకు ఆల్రెడీ పాలినామియల్ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. డెఫినేషన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక వేరియబుల్కి ఉన్నటువంటి పవర్స్ ఆల్వేస్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని మనము నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ దట్ మీన్స్ ఇప్పుడు ఇంటీజర్స్ అంటే చూడండి -1 -2 -3 0 1 2 3 4 మనకి నాన్ నెగిటివ్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఓన్లీ పాజిటివ్ సైడ్ దట్ మీన్స్ హోల్ నెంబర్స్ అని కూడా మనము అనుకోవచ్చు, హోల్ నెంబర్స్ అని అనుకోవచ్చు. కాబట్టి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అనేది వస్తాయి మనకి. కాబట్టి ఇప్పుడు చూడండి 5x² + 3y + 2లో పవర్స్ 2, 1 కాబట్టి ఇవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. కాబట్టి దిస్ ఈజ్ పాలినామియల్. ఓకే 5√x లో మనకు చూడండి x 1/2 అనేది ఫ్రాక్షన్, మనకు ఫ్రాక్షన్ అనేది రాదనమాట. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ 5/x + 2 లో 5x⁻1 ఉంది. -1 అనేది నెగిటివ్ ఇంటీజర్స్ లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ లో 5x² + 3x + 2y + 3 లో మనకు 2, 1 అనేది మనకు పవర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో పాలినామియల్. కాబట్టి ఈ విధంగా మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఏవేవి పాలినామియల్స్ అవుతాయి ఏవి కావనేసి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి పాలినామియల్ యొక్క డెఫినేషన్ నీట్గా మీరు ఒకసారి చదివినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 5x² + 1 అనే దాంట్లో మనకు x అనేది ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉంది. అదే ఇక్కడ చూడండి 5x² + 3y + 2 ఈ యొక్క దాంట్లో 3yx², 5x² అనే దాంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. x అనేది ఒక వేరియబుల్ అయితే y అనేది ఇంకొక వేరియబుల్, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉంటే దీన్ని పాలినామియల్ ఆఫ్ 1 వేరియబుల్. ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉంటే దాన్ని మనము పాలినామియల్స్ ఆఫ్ 1 వేరియబుల్ అని అంటాం. ఇక్కడ చూడండి 5x² + 3x + 2లో మనకి ఇక్కడ ఒకే వేరియబుల్ 2 టర్మ్స్లో వచ్చిందనమాట. కానీ ఇదంతా కూడా ఓన్లీ 1 వేరియబులే కాబట్టి ఇది కూడా పాలినామియల్స్ ఆఫ్ 1 వేరియబుల్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి 5x² + 3y + 2లో x² అనేది అంటే x అనేది ఒక వేరియబుల్, y అనేది ఇంకొక వేరియబుల్ కాబట్టి ఇది పాలినామియల్స్ ఆఫ్ 2 వేరియబుల్ అని మనము చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు చూడండి 5x² + 1 మనము p(x) = 5x² + 1 అని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. చూడండి 5x²లో x అనేది మీకు వేరియబుల్ అని తెలుసు. ఇప్పుడు చూడండి 5x² అంటే అర్థం ఏమి 5 × x² అని అర్థం మీకు. అంటే 5 × x² అంటే ఒక వేరియబుల్ని 5 అనేది మల్టిప్లై చేస్తుంది అని. అది అలా కాకుండా 5x² + 3x ఉందనుకోండి. ఇప్పుడు ఈ 5x² 3xకి మధ్య రిలేషన్ మనకి ఏముంది, ప్లస్ ఎడిషన్ ఉంది. అలా కాకుండా 5x² - 3x ఉందనుకోండి, వీటి మధ్య రిలేషన్షిప్ మనకి ఇప్పుడు మైనస్ అంటే నెగిటివ్లో ఉందన్నమాట. వీటి మధ్య మనకు రిలేషన్షిప్ మైనస్లో ఉంది.
అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఒక వేరియబుల్కి ఒక కాన్స్టాంట్కి యొక్క రిలేషన్షిప్ మనకు మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ ఉంది అంటే ఇది వన్ టర్మ్, ఇది మనకు వన్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇది సింగిల్ టర్మ్, ఇది ఇంకోటి ఒక సింగిల్ టర్మ్. ఈ రెండు టర్మ్స్కి మనకి రిలేషన్షిప్ ప్లస్ కాబట్టి ఈ ప్లస్ అనేది ఎప్పుడైతే మనకు కనపడిందో, ప్లస్ కానీ మైనస్ కానీ కనపడిందో అప్పుడు ఇదొక టర్మ్, ఇది ఒక టర్మ్, టూ టర్మ్స్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ చూడండి 5x² ఎన్ని టర్మ్స్, ఇవన్నీ ఎన్ని టర్మ్స్ ఇవి? ఓన్లీ వన్ టర్మ్. ఇవి టర్మ్స్ అని తీసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్. అలా కాకుండా చూడండి 5x² + 3y అని తీసుకోండి. ఇప్పుడు ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇది దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, మొత్తం ఎన్ని మనకు 2 టర్మ్స్. 2 టర్మ్స్ ఉన్నాయి. ఎలా చెప్పాం? ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి ప్లస్ అనేది దీన్ని సపరేట్గా 2 టర్మ్స్గా డివైడ్ చేసింది. అదే మల్టిప్లికేషన్, వీటి రెండింటి మధ్య యొక్క రిలేషన్షిప్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇదంతా కూడా సింగిల్ టర్మే. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2x² - 3y + 6x + 4 అనేదంతా మనం చూడండి 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మీరు ఇక్కడ అడగచ్చు, సార్ ఇది జస్ట్ ఓన్లీ కాన్స్టెంటే కదా, ఇక్కడ వేరియబుల్ లేదు కదా అనేసి. మీకు బాగా తెలుసు చూడండి, a⁴ = 1, a⁴ = 1 అంటే మనకి ఇక్కడ సపోజ్ x ఉందనుకోండి, x⁴ ఉంది అనుకుందాం. x⁴ ఉందనుకుంటే ఇక్కడ మనకు దీని వాల్యూ 1 అంటే 4 × 1 = 1 కాబట్టి మనకి ఇక్కడ ఏం లేకపోయినప్పటికీ కూడా x⁴ ఉంది లేకపోతే y⁴ ఉందని మనము అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 4 కూడా ఒక టర్మ్గా తీసుకుంటే 1 2 3 4 టర్మ్స్ అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 5 ఇందాక చెప్పుకున్నాం, 5x²లో 5కి x² మధ్య మనము రిలేషన్షిప్ ఏమున్నాం? 5 × x² అని చెప్పుకున్నాం. దట్ మీన్స్ ఈ x² అనే ఒక వేరియబుల్కి 5 అనేది ఒక కోఎఫిషియంట్ అవుతుంది. 5 అనేది ఈ యొక్క వేరియబుల్కి 5 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. అంటే ఒక వేరియబుల్కి ఏదైతే మల్టిప్లై చేస్తుందో ఆ ఒక న్యూమరికల్ వాల్యూ, ఆ న్యూమరికల్ వాల్యూను ఈ యొక్క వేరియబుల్కి కోఎఫిషియంట్ అని అంటాము. మన నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి 5x² + 2x + 3. మనం ఇక్కడ 3 అంటే 3 × 1 వాల్యూని మనం x⁴గా తీసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ మొత్తం టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లోనూ మనం డిగ్రీస్, మనం పవర్స్ రాసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 2 1 ఇక్కడ 0, అదేవిధంగా 4 3 2 1. ఇక్కడ చూడండి 5xy²లో ఇక్కడ 2 వేరియబుల్స్ ఒకే చోట మల్టిప్లై చేస్తున్నాయి చూడండి. కాబట్టి ఇక్కడ దీనికి ఉన్నటువంటి పవర్ మనం యాడ్ చేసుకున్నట్లయితే 2 + 1 3, ఇక్కడ 3 + 1 4, 1 + 1 2. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్కి ఏదైతే హయ్యెస్ట్, ఈ వేరియబుల్స్లో ఏదైతే హయ్యెస్ట్, ఈ ఉండే అన్ని వేరియబుల్స్కి ఏదైతే డిగ్రీ హయ్యెస్ట్గా ఉంటుందో, పవర్ హయ్యెస్ట్గా ఉంటుందో దాన్ని మనము డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటాము. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, దీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? మనకు హయ్యెస్ట్ 4 ఉంది కాబట్టి 4 అవుతుంది. ఈ యొక్క పాలినామియల్లో చూడండి ఇక్కడ హయ్యెస్ట్ మనకు 4 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 4 అవుతుంది. దట్ మీన్స్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఒక వేరియబుల్కి హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనేసి అంటాము. ఇప్పుడు మనం కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లో బేస్డ్ ఆన్ డిగ్రీ, బేస్డ్ ఆన్ టర్మ్స్. ఫస్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక వేరియబుల్కి హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటామని ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం.
ఇప్పుడు ఆ డిగ్రీ బేస్ చేసుకుని మనం జీరో పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అని మనకు 5 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం జీరో ఆఫ్ పాలినామియల్. జీరో ఆఫ్ పాలినామియల్ అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకు కంప్లీట్ ఆ టర్మ్ అంతా కూడా 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దాన్ని జీరో ఆఫ్ పాలినామియల్ అంటాము. ఇక్కడ డిగ్రీ అనేది అన్డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేమన్నమాట ఇక్కడ జీరో ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ కాన్స్టాంట్ పాలినామియల్. కాన్స్టాంట్ పాలినామియల్లో మనకు సపోజ్ 3, 1/2, -6 ఇలా మనకు కాన్స్టాంట్ పాలినామియల్స్ వస్తాయి. సార్ మీరు ఫస్ట్లో చెప్పారు కదా ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్స్ కానీ నెగిటివ్ ఇంటీజర్స్ కానీ ఉండవు డిగ్రీస్కి అని చెప్పారు కదా, కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్స్ను నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ ఇంటీజర్స్ యూజ్ చేశారని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ చూడండి, మనం కాన్స్టాంట్ పాలినామియల్ అంటే మనం జస్ట్ ఓన్లీ ఇప్పుడు సపోజ్ చూడండి 6 అనేది ఉందనుకోండి. 6 అనేది అంటే ఇక్కడ మనకి ఏం లేదంటే x⁻0 అని రాసుకోవచ్చు. మీకు తెలిసి x⁻0 = 1 కాబట్టి 6 అంటే 6 × 1 అని రాయొచ్చు. ఈ 1 మళ్ళీ మనము x⁻0 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఉన్నటువంటి కాన్స్టెంట్నే మనము ఇది కాన్స్టెంట్ పాలినామియల్ అంటున్నాం. అదేవిధంగా 1/2x అంటే 1/2 ఉందనుకోండి. 1/2 ఉంటే మనం 1/2ను x⁻0గా రాసుకోవచ్చు. అంటే 1/2 × 1 అని అర్థం. కాబట్టి ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ పాలినామియల్ కిందకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా కాన్స్టెంట్ పాలినామియల్ అని కాన్స్టెంట్ పాలినామియల్స్ మనం ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ 3x ఉందనుకోండి. ఈ 3xలో x యొక్క పవర్ డిగ్రీ ఎంత ఉంటుంది, ఏం మెన్షన్ చేయకపోతే 1 ఉన్నట్టు. అంటే ఏ టర్మ్ యొక్క డిగ్రీ 1 ఉంటుందో అటువంటి పాలినామియల్స్ మనము లీనియర్ పాలినామియల్స్ అని అంటాము. అదేవిధంగా క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే సపోజ్ చూడండి 3x² ఉందనుకోండి. అంటే ఈ వేరియబుల్ యొక్క డిగ్రీ మనకు 2 అట్లా స్క్వేర్ ఫామ్లో 2 ఫామ్లో ఉంటే మనం దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. అదేవిధంగా క్యూబిక్ పాలినామియల్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు 4x³ + 3x² అనే విధంగా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ x³ ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఆఫ్ డిగ్రీ ఎంత ఉంది మనకు 3 ఉంది. ఇటువంటి మనము క్యూబిక్ పాలినామియల్స్ అని అంటాం. కొంచెం మళ్ళీ రిమైండ్ చేసుకుని జీరో ఆఫ్ పాలినామియల్, కాన్స్టాంట్ పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, టోటల్ 5. దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ డిగ్రీ. ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ టర్మ్స్ తీసుకుంటే మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టర్మ్స్ అంటే మనకు 3x అనేది ఒక టర్మ్ ప్లస్ 2y ఉందనుకోండి. ఇక్కడ ఒక ప్లస్ కానీ మైనస్ కానీ మనకు ఒక 2 డిఫరెంట్ టర్మ్స్ను సపరేట్ చేస్తుంది. అదే మనకు ఇది సింగిల్ టర్మ్, ఇది ఇంకో టర్మ్, 2 టర్మ్స్ అవుతాయి. ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ బేస్డ్ ఆన్ టర్మ్స్ ప్రకారం మోనోమియల్ అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ 3x² అయితే 5x అను అయితే 6y అని ఈ విధంగా మనకు ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంటే వాటిని మోనోమియల్ అని. అదేవిధంగా బైనామియల్ అంటే 2 టర్మ్స్ 3x² + 2y ఆర్ 3x + 6 ఇటువంటి వాటన్నిటిని కూడా మనము బైనామియల్ అని. 2 టర్మ్స్ మనకు వస్తే దాన్ని బైనామియల్ అని. ట్రైనామియల్ అంటే మీరే చెప్పచ్చు 3 టర్మ్స్ 3x² + 2y + 3 ఈ విధంగా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ 6y⁴ + 6 2y + 3 ఎనీథింగ్. వీటిని మనము ట్రైనామియల్స్ అంటాము. మల్టీనామియల్ అంటే ఇప్పుడు ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ అబోవ్ 3 టర్మ్స్ మేబీ ఇట్ ఈస్ 4 టర్మ్స్ ఆర్ 5 టర్మ్స్ ఆర్ ఎనీథింగ్, దాన్ని మనము మల్టీనామియల్. సపోజ్ 5x⁴ + 3x + 2y + 3 ఈ విధంగా మనకు 4 టర్మ్స్ ఆర్ 5 టర్మ్స్ ఆర్ 6 టర్మ్స్ ఎనీథింగ్ వాటన్నిటిని కూడా మనము
మల్టీనామియల్ అని అంటాము. దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ టర్మ్స్, దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ డిగ్రీ. క్యూబిక్ పాలినామియల్స్ తర్వాత మనకు nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్, nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కూడా వస్తుంది. nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ లో మనకు డిగ్రీ n టర్మ్స్, డిగ్రీ వచ్చేసి మనకు n టర్మ్స్ లో ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n టర్మ్స్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఈస్ f of x is equals to an into x power n plus an minus 1 into x power n minus 1 plus an minus 2 into x power n minus 2 plus and so on a0 into x power 0. ఇక్కడ a0 into x power 0 అంటే మనం a0 అని రాసుకోవచ్చు. x power 0 is ఫస్ట్ వాల్యూ మనం తెలుసు. ఇక్కడ an అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకంటే an అనేది మనకు 0 అయింది అనుకోండి, ఇక్కడ ఎంత టర్మ్ 0 అయిపోతే మనకి ఈ టర్మ్ మొత్తం అంతా కూడా 0 అవుతుంది. ఇది 0 అవుతే ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ కి మనము n-1 అనేది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అవుతుంది. n-1 అనేది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అయితే మనకు జనరల్ ఫామ్ లేకే రాదు. కాబట్టి a పవర్ n షుడ్ నాట్ బి 0. ఈ జనరల్ ఫామ్ లో a0, a1, a2, a3 these all are constants. These all are constants. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ లో మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు f of x is equals to x cube minus 2x square plus 3x plus 11 లో ఇప్పుడు మనం జనరల్ ఫార్మ్ చూద్దాం. f of x is equals to an into x power n plus an minus 1 into x n minus 1 plus an minus 2 into x power n minus 2 plus so on a0 into x power 0 మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ హియర్ n ఈజ్ ఈక్వల్ హైయెస్ట్ డిగ్రీ మనకి ఎంత ఉంది, ఇక్కడ 3. n ఈజ్ ఈక్వల్స్ టు 3. n ఈజ్ ఈక్వల్స్ టు 3. చూడండి a3 ఇంటూ ఎక్స్ పవర్ 3x క్యూబ్ ప్లస్ a3 మైనస్ 1 ఇంటూ x3 మైనస్ 1 a3 మైనస్ 2 x3 మైనస్ 2 ప్లస్ 1 సో a3 minus 3 2x cube. చూడండి a3x cube plus a2x 2 plus a1x 1 plus దీన్నే మనము 1x క్యూబ్ మైనస్ 2x f of x ఈక్వల్స్ టు 1x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 11 అని మనం రాసుకోవచ్చు. ఇది చూడండి మనకు జనరల్ ఫార్ములేకి వచ్చింది. చూడండి దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఇక్కడ మనం a3 is equals to 1, a2 is equals to minus 2, a3 is equals to 3, a0 is equals to 11 తీసుకోవచ్చు. This is the general form of polynomial. Here variables, this is highest degree. Degree మనకు ఇక్కడ 3, 2, 1, 0. ఇక్కడ 11 పక్కన మనకి ఏమంటే x power 0 అని. కాబట్టి this is the general form. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. ఇప్పుడు p of x is equals to x square plus x minus 2. ఇప్పుడు p of x బదులు మనం p of 1 అనుకుంటే ఇప్పుడు x యొక్క వేరియబుల్స్లో మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2
1 plus 1 minus 2 is equals to 0. P of 1 is equals to 0. మనకి ఇక్కడ P of 1 is equals to 0 అంటే P of 1 అనేది P of 1 is the 0 of given polynomial. మనం ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కంప్లీట్గా 0 వచ్చిందో మనం ఆ వాల్యూను 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి x is equals to k అనుకున్నాం అనుకోండి. p of k ఏమవుతుంది is equals to 0 అయితే the k is the 0 of given polynomial అని అంటాం. Here k is a real number, constant real number.